మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించిన ఆ ప్రారంభ దినాలలోనే ఆయన దైవత్వాన్ని రుజువుపరిచినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాయి. మొదటిగా మత్తయి సువార్త 1:21లో దేవదూత తెలియపరిచినట్లుగా తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించువాడు అని సాక్ష్యమిచ్చింది. మత్తయి సువార్త 2:5లో జ్ఞానులన్నారు, ప్రజలను పరిపాలించు అధిపతిని పూజించుటకు మేము వచ్చామని హేరోదుకి తెలియచేశారు. మత్తయి సువార్త 3:11లో బాప్తిస్మమిచ్చు యోహాను నాకంటే ఆయన శక్తిమంతుడని సాక్ష్యమిచ్చారు. లూకా సువార్త 1:33లో దేవదూత ఆయన రాజ్యమునకు అంతమే లేదని తెలియపరిచింది. లూకా సువార్త 1:35లో అదే దేవదూత ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యమిచ్చింది. లూకా సువార్త 1:43లో ఎలిజబెత్తు అనబడిన స్త్రీ యేసుక్రీస్తు వారిని ఆయన నా ప్రభువు అని సంబోధించింది. లూకా సువార్త 2:11లో దేవదూత రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని సాక్ష్యమిచ్చింది. లూకా సువార్త 2:32లో సిమియోను అనబడిన ప్రవక్త సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను చూచితిని, ఆ శిశువును నేను కనుగొన్నాను అని సాక్ష్యమిచ్చారు. లూకా సువార్త 2:38లో అన్న అనబడిన ప్రవక్త్రి యేసయ్య విమోచకుడని సాక్ష్యమిచ్చి విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి ప్రజలకు ఆయనను గూర్చి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను 1:14లో శిష్యుడైన యోహాను ఆదిలో వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినని తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను 1:29లో బాప్తిస్మమిచ్చి యోహాను కూడా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి సంబోధించారు. ఇక చివరిగా మత్తయి సువార్త 4:7లో ప్రభువారు కూడా తన గురించి తాను సాక్ష్యమిచ్చుకున్నారు. సాతానుతో అన్నారు, నీవు నీ దేవుణ్ణి శోధింపవలదు అని. ఇంకా 4 సువార్తల్లో మనం పరిశీలించినట్లయితే ఆయన చెప్పిన బోధలలో సూచక క్రియల్లో ఆయన దైవత్వం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. ఆ రక్షకుని నమ్మి రక్షణ పొందండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.